వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు. ఇక దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని జగన్ పరిశీలించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జగన్ ప్రయాణించే మార్గంలో మార్పులు చేయడంతో పాటు ఇతర వైసీపీ నేతలు ఈ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. దీంతో జోగి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్. చక్రి, ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఈ నివాసానికి కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ఆయన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. నిన్న మనం చూసుకున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు నివాసానికి వచ్చి ఆయన్ని పరామర్శించడమే కాకుండా కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం అటు ఆ వైసీపీ నేతల పైన కూడా ఇళ్ల పైన దాడి చేసినటువంటి వ్యవహారం గాని చాలా తీవ్రంగా పరిగణించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పైన అటు పెట్రోల్ బాంబులు వేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఆ వైసీపీ చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ నేతల పైన కక్ష సాధింపుల చర్యలకి దిగుతున్నటువంటి నేపథ్యంలోనే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మొన్న జరిగినటువంటి పర్యటన కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పర్యటనకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఏదైతే ఇబ్రహీంపట్నానికి సంబంధించి కూడా ఆయన నివాసంలో అంటే జోగి రమేష్ నివాసం పైన చేసినటువంటి దాడి, టీడీపీ నేతలు పోలీసులు ఉండగానే చేస్తున్నటువంటి దాడి, పోలీసుల వాహనాల పైన పోలీసుల పైన కూడా చేయి చేసుకున్నటువంటి ఘటనల పైన కూడా ఆయన రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. దాదాపు 5 గంటల పాటు ఆయన ప్రచారం కొనసాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడుగడుగుని కూడా బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు ఆయనకి అభివాదం చేస్తూ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన ప్రచారానికి మొన్న మన గుంటూరు వెళ్ళి వచ్చినప్పుడు కూడా చూసాము. దాదాపు 5 గంటల పాటు ఆయన ర్యాలీ కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజాదరణ పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ శ్రేణులు కూడా అటు కార్యకర్తలను సమాయత్తం చేయడంలో కూడా జగన్ పర్యటన కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఆ ట్రాఫిక్ జామ్ అవడంతో కూడా ఆయన ఏదైతే మరి ఆయన వెళ్లాల్సినటువంటి టైం కూడా గంటకి సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఏదైతే మరి వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇటీవల ఏదైతే మరి జోగి రమేష్ మరి కేసులు అంటే గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడికి సంబంధించి కూడా ఆయన జీవితం అనుభవించి వచ్చాడు. అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన రిమాండ్ ఖైదీగా చేసినటువంటి నేపథ్యంలో కూడా అయితే జోగి రమేష్ కూడా అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కూడా కొంత ఆసక్తికరమైన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. లోకేష్ పైన అటు చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఒక బీసీ నేత పైన ఈ విధంగా కక్ష సాధింపులు చేయడం అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా ప్రజాక్షేత్రంలో లోకేష్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అటు దాడులు వైసీపీ నేతల పైన దాడులు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడిగా అటు వైసీపీ కొంత మైలేజీ చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఒక నేత మాజీ మంత్రి పైన ఒక నివాసం పైన నిప్పు పెట్టేటువంటి వ్యవహారం కానీ దాడి చేసినటువంటి వ్యవహారం కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచిది కాదంటూ కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. అదేవిధంగా రాజకీయ వర్గాల నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఆ విధంగా వేలాది మంది కార్యకర్తలు వెళ్ళి ఒక సాక్షాత్తు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మహిళా నేత ఎమ్మెల్యేగా గల్లా మాధవి వెళ్ళినటువంటి ఘటన కానీ అదేవిధంగా జోగి రమేష్ నివాసం పైన జరిగినటువంటి దాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా పరిగణించారు. ఏదైతే ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా
తీసుకువెళ్లారు. అటు కేంద్ర ఎంపీలుగా ఉన్నటువంటి దాదాపు మొత్తం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి కూడా పార్లమెంట్ లో తన వాయిస్ ను వినిపించటమే కాకుండా అటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి ఒక లేఖ రూపంలో కూడా అటు ఎంపీలు వైసీపీ సంబంధించినటువంటి ఎంపీలు కూడా అటు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపైన కూడా ఎప్పటికప్పుడు కూడా వైసీపీ ఎంపీలు కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి నిన్న మనం రాజ్యసభలో కూడా చూసాం. దీనిపైన కూడా ఏదైతే మరి ఇద్దరు మంత్రులపైన మాజీ మంత్రులపైన జరిగినటువంటి దాడిని కూడా రాజ్యసభ సభ్యులు కూడా ప్రశ్నించారు. అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సమయంలో కూడా స్పీకర్ కూడా దాన్ని స్టేట్ సబ్జెక్ట్ అంటూ కూడా ఆయన తోసిపుచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ ని నివాసానికి వెళ్ళి పరామర్శించిన తర్వాత కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని కూడా ప్రజల ముందుకు ఉంచేటువంటి అవకాశం ఉంది. జరిగిన ఘటనకు సంబంధించి అది ఏదే విధంగా ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల పైన కూడా ప్రజల ముందు మీడియా ముఖంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటు కూటమి ప్రభుత్వపై రైట్, థ్యాంక్ యూ రమేష్.